బీసీసీఐ కార్యదర్శి జైషా తన మంచి మనసు చాటుకున్నారు. క్యాన్సర్ తో పోరాడుతున్న భారత మాజీ క్రికెటర్ అంశుమాన్ గైక్వాడ్ కు ఆర్థికంగా సహాయంగా ₹1 కోటి ఇవ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఆదేశాలిచ్చారు. తన మాజీ సహచరుడైన గైక్వాడ్ ను ఆదుకోవాలని మాజీ భారత వరల్డ్ కప్ విజేత కపిల్ దేవ్ కోరిక తర్వాత జైషా ఈ చర్య తీసుకున్నారు. జైషా తీసుకున్న ఈ నిర్ణయంపై క్రికెట్ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. గతంలో భారత జట్టుకి ప్రధాన కోచ్గా పనిచేసిన గైక్వాడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని ఇటీవల మాజీ సెలెక్టర్ సందీప్ పాటిల్ తెలిపారు. ఇది తన దృష్టికి చేరడంతో కపిల్ దేవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అంశుతో తాను ఎన్నో మ్యాచ్లు ఆడానని, ప్రస్తుతం అతని స్థితిని చూసి తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మైదానంలో అతను ఎన్నో భయంకర బంతుల్ని ఎదుర్కొన్నాడని, ఇప్పుడు అతనికి మనం అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. అతనికి చికిత్సకు అవసరమయ్యే డబ్బులు అందించేందుకు బీసీసీఐ ముందుకు రావాలని, మాజీ క్రికెటర్లు సంరక్షణ కోసం బీసీసీఐ ఓ ట్రస్ట్ ను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కపిల్ దేవ్ వంటి క్రికెట్ దిగ్గజం గైక్వాడ్ కోసం తన వాయిస్ వినిపించడంతో క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో బీసీసీ అధ్యక్షుడు జైషాకు చేరడంతో వెంటనే స్పందించారు. గైక్వాడ్ కు ₹1 కోటి ఆర్థిక సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. భారతదేశపు క్రికెట్ దిగ్గజాల్లో ఒకరిగా గైక్వాడ్ పేరుగాంచాడు. 1970లలో భారతదేశపు అత్యంత సాహసోపేతమైన ఆటగాళ్లలో ఒకరిగా గైక్వాడ్ పేరొందారు. భారత్ తరపున 40 టెస్టు మ్యాచ్లు ఆడిన గైక్వాడ్ 30.07 సగటుతో 1985 పరుగులు చేశారు. అందులో 2 శతకాలతో పాటు 10 హాఫ్ సెంచరీలున్నాయి. అంతేకాదు భారత్ తరపున 15 వన్డే మ్యాచ్లు కూడా ఆడాడు. తన క్రికెట్ కెరీర్ లో 206 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో ఆడిన గైక్వాడ్ జాతీయ సెలెక్టర్ గా కూడా కొంతకాలం పాటు పనిచేశారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.